ఆఫ్ యూ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటంటే కనుక ఇంతకుముందు 2 వీడియోస్ లో జేఆర్ఎఫ్ అంటే డిస్కస్ చేసుకున్నాం, ఎన్ఎఫ్ ఓబీసీ అంటే డిస్కస్ చేసుకున్నాం, దానికి డిఫరెన్స్ ఏంటని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సి అనమాట, నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్. సో ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సిలో ఏంటి అంటే సో అమౌంట్ అనేది సేమే. ఇంతకుముందు మనం బేసిక్గా జేఆర్ఎఫ్ ఒకవేళ జేఆర్ఎఫ్ ఇన్ కేస్ మిస్ అయితే కనుక ఇది సేమ్ మళ్ళీ ఎకనామిక్స్ తీసుకుందాం. ఎకనామిక్స్ తీసుకున్నాం. ఒక పర్సన్కి ఏమైందంటే జనరల్గా 176 ఇది షెడ్యూల్ క్యాస్ట్ లో జేఆర్ఎఫ్ వచ్చిన పర్సన్కి వచ్చిన స్కోరు ఆ సైకిల్లో. సో అయితే ఏమైంది, ఇంకొక పర్సన్కి 174 వచ్చాయి, ఇంకో పర్సన్కి 172 వచ్చాయి, ఇలా తగ్గుతూ వచ్చాయి. ఇది జేఆర్ఎఫ్ కట్ ఆఫ్. ఓకేనా, ఇవి వీళ్ళకి వచ్చిన స్కోర్లు. అంటే ఏంటి, జేఆర్ఎఫ్ దగ్గరలో వచ్చారు, జేఆర్ఎఫ్ మిస్ అయింది. సో ఓకేనా, షెడ్యూల్ క్యాస్ట్ లో జేఆర్ఎఫ్ ఇది అయినా వాళ్ళకి ఇది కూడా రాలేదు, బార్డర్లో వచ్చి మిస్ అయింది. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది ఎన్ఎఫ్ఎస్సి షెడ్యూల్ నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్. సో మానిటరీ బెనిఫిట్స్ అన్ని సేమే యాజ్ గా ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే కనుక వీళ్ళకి మొత్తం సంవత్సరానికి కలిపి 2000 స్లాట్స్ ఉంటాయి. సంవత్సరానికి ఎన్ఎఫ్ఓబీసీ అయితే 1000 స్లాట్స్ ఉంటాయి. వీళ్ళకి ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సీలకి ఎన్ఎఫ్ఓబీసీ వాళ్ళకి అయితే 2000, అది 1000. ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సీ అయితే కనుక షెడ్యూల్ క్యాస్ట్ అయితే కనుక 2000 స్లాట్స్. సో అంటే ఈ సైకిల్కి జూన్కి 1000, డిసెంబర్కి 1000. సో మళ్ళీ ఇందులో ఏంటి 750 ఏమో యూజీసీ నెట్కి, 250 ఏమో సిఎస్ఐఆర్ నెట్. క్లియర్, అంటే 750 స్లాట్స్ ఒక సైకిల్కి. సో ఈ 750 స్లాట్స్ లో అంటే ఎన్ని సబ్జెక్టులకి 85 సబ్జెక్ట్కి 750 స్లాట్స్. ఇది క్లియర్. సో ఇక్కడ ఎన్ఎఫ్ఓబీసీకి ఎన్ఎఫ్ఎస్కి డిఫరెన్స్ ఏంటి మేజర్ గా అంటే, ఇంతకు ముందు ఇవి ఎక్కువ స్లాట్స్ కదా, ఎక్కువ స్లాట్స్ అవడంతో బెనిఫిట్ ఏంటి, అక్కడ పర్సూయింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం పర్సూయింగ్ లో ఉండాలి, బార్డర్ లో జేఆర్ఎఫ్ పోవాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ పర్సూయింగ్ ఇస్తారు, బార్డర్ లో జేఆర్ఎఫ్ చూస్తారు. బార్డర్ లో జేఆర్ఎఫ్ కాకపోయినా కొంచెం బార్డర్ దూరంగా ఉన్నా పర్సూయింగ్ లో ఉంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఇక్కడ. సో ఒకవేళ పర్సూయింగ్ లేకపోయినా అంటే అనుకోండి, పర్సూయింగ్ అసలు ఉన్న స్లాట్స్ కంటే పర్సూయింగ్ తక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు రిమైనింగ్ ఎవరైతే ఎన్ఎఫ్ఎస్సిలో ఉండి నెట్ క్లియర్ చేస్తారో, అంటే నెట్ కట్ ఆఫ్ 166 ఉంది. సో నెట్ కట్ ఆఫ్ కుండా 168 వచ్చాయి. అమ్మాయి ఫీమేల్ కేటగిరీ అవి ఉండొచ్చు, మొత్తం 168 వచ్చాయి. నెట్ కట్ ఆఫ్ 160. ఈ అమ్మాయి పీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి అడ్వాంటేజ్ ఏంటి, ఒకవేళ ఎన్ఎఫ్ఎస్సి క్లియర్ చేసింది అనుకోండి, ఎన్ఎఫ్ఎస్సి వచ్చింది. సో ఎన్ఎఫ్ఎస్సి వచ్చిన దగ్గర నుంచి ఈ అమ్మాయి 2 ఇయర్స్ లోపు, ఈ అమ్మాయి పీజీ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ లోపు, కానీ అంటే 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసినట్లు ఈ మధ్య. సో మాక్సిమం 2 ఇయర్స్ లోపు ఈ ఎన్ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ తో పాటు పీజీ డిగ్రీ పట్టుకెళ్తే ఏదైనా యూనివర్సిటీస్ లో జాయిన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది విత్ ఫెలోషిప్ తో. సేమ్ మళ్ళీ మానిటరీ బెనిఫిట్స్ అన్ని సేమే. ఇక్కడ ఏంటి, పిహెచ్డి పర్సూయింగ్ లేకపోయినా వీళ్ళకి ఎన్ఎఫ్ఎస్సి వచ్చి పాసిబిలిటీ ఉంది. ఓబీసీలో అయితే ఓబీసీ అయితే కనుక పిహెచ్డి పర్సూయింగ్ మ్యాండేటరీ. అది బేసిక్ గా డిఫరెన్స్. ఓకేనా, సో 750 స్లాట్స్, 250 ఏమో రిమైనింగ్. సో మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో 750, 250. ఇది కూడా ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, బోత్ ఎన్ఎఫ్ఎస్సి, ఎన్ఎఫ్ఓబీసీ, నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, 3 కూడా ఇది వేరే డిపార్ట్మెంట్, ఇది వేరే మినిస్ట్రీ. ఇవి 2 కూడా సేమ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కిందే ఇవి 2 కూడా వస్తున్నాయి అనమాట. ఒకవేళ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఎన్ఎఫ్ఎస్సి కట్ ఆఫ్ అంటే సబ్జెక్ట్ బేస్ చేసుకొని డిఫరెంట్ గా ఉంటాయి. సో 750 స్లాట్స్ 85 సబ్జెక్ట్స్ కాబట్టి డిఫరెంట్ ఏంటంటారు. కాకపోతే ఇక్కడ బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది తెలియని విషయం ఏంటంటే, అది ఎన్ఎఫ్ఓబీసీ అవ్వచ్చు, ఎన్ఎఫ్ఎస్సి అవ్వచ్చు. ఎన్ఎఫ్ఓబీసీ అయితే పర్సూయింగ్ కాబట్టి వాళ్ళు కొంచెం వేరే ఆల్రెడీ పిహెచ్డి జాయిన్ కొద్దిగా వేరే ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే జస్ట్ నెట్ రాస్తారు, నెట్ అయిపోతుంది, పిహెచ్డి జాయిన్ అవ్వరు. సో నెట్ అయిపోయిన తర్వాత ఇది జేఆర్ఎఫ్ వెబ్సైట్ లో కాకుండా ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దాంట్లో ఎన్ఎఫ్ఎస్సిలో ఈ మొత్తం రిజల్ట్ అప్లోడ్ చేస్తారు. వీళ్ళేమో చూసుకోరు. చాలా ఏమవుతుంది, చాలా మందికి ఈ 166 అబౌవ్ నెట్ క్వాలిఫై అబౌవ్ ఉన్నప్పటికీ
వీళ్ళకేమో ఫెలోషిప్ వస్తుంది, కాకపోతే చూసుకోరు అనమాట. వీటి మీద కొంచెం అందరికి కొంచెం ఏవైనా తక్కువ ఉంటుంది. చాలా మంది ఫెలోషిప్ వచ్చి తర్వాత 2 years అయిపోయి 3 years అయిపోయి తర్వాత క్లెయిమ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేకున్నప్పుడు అలా చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాకపోతే ఇది వేరే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. సో మీరు నెట్ క్లియర్ చేశారనుకోండి, ఎన్ఎఫ్ఎస్సి అయ్యి ఉండి నెట్ క్లియర్ చేసి ఉంటే ఆటోమేటిక్ గా ఎన్ఎఫ్ఎస్సి వచ్చి పాసిబిలిటీ ఉంటది. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆ వెబ్సైట్ లో వాళ్ళు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు. అందులో మీ నెంబర్ ఉందో లేదో రిజల్ట్ జేఆర్ఎఫ్ రిజల్ట్ దగ్గర నుంచి ఒక 2 to 3 months తర్వాత ఈ వెబ్సైట్ లో చెక్ చేసుకుంటే మీ రిజల్ట్ వచ్చి పాసిబిలిటీ ఉంటది. సో ఇవన్నీ మానిటరీ బెనిఫిట్స్ అన్ని సేమే. వచ్చిన ఏదైతే అవార్డు లెటర్ ఉందో దాంతో స్టేట్ యూనివర్సిటీలో అయితే డైరెక్ట్ గా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకొని జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది బేసిక్ గా గుర్తు పెట్టుకోవాల్సింది. ఇక్కడ చాలా మంది మర్చిపోయి చాలా మందికి అంత అవేర్నెస్ లేకపోయినా విషయం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ నెట్ క్లియర్ చేస్తే కనుక మీకు ఫెలోషిప్ వచ్చి పాసిబిలిటీ ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, మేము దానికి రిప్లై ఇస్తాము.